అమెరికాలోని ఓ వ్యక్తి 2800 కోట్ల విలువైన లాటరీ గెలుచుకున్నాడు. కానీ ఆ వ్యక్తికి ఆ లాటరీ కంపెనీ డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించింది. ప్రపంచాన్నే నివ్వెరపరిచిన ఈ సంఘటనకు కారణం ఏమిటో తెలుసుకుందాం. 2023 జనవరి 6వ తారీఖున జాన్ చీక్స్ అనే వ్యక్తి పవర్బాల్ అనే కంపెనీ నిర్వహించే లాటరీలో టికెట్ కొనుగోలు చేశాడు. 2 రోజుల తర్వాత పవర్బాల్ కంపెనీకి చెందిన వెబ్సైట్లో గెలిచిన టికెట్ నెంబర్లు పోస్ట్ అయినట్లుగా చూశాడు. వెంటనే అతను కొన్న టికెట్ నెంబర్ను చెక్ చేసుకున్నాడు. లాటరీ వెబ్సైట్లో పబ్లిష్ చేసిన టికెట్ నెంబర్లు అతను కొన్న టికెట్ నెంబర్లకు సరిపోయినట్లుగా జాన్ గుర్తించాడు. తర్వాత అతని ఆనందానికి అవధులు లేవు. ఎందుకంటే ఆ లాటరీ విలువ దాదాపుగా 2800 కోట్ల రూపాయలు. అతను ప్రపంచాన్నే గెలిచినంత ఆనందపడ్డాడు. సంతోషంగా అతను లాటరీలో గెలుచుకున్న నగదును కలెక్ట్ చేసుకోవడానికి బయలుదేరాడు. తన టికెట్ను పవర్బాల్ కంపెనీకి చెందిన లాటరీ అండ్ గేమింగ్ ఆఫీసులో సమర్పించాడు. కానీ అతను గెలుచుకున్న డబ్బులను ఇచ్చేందుకు వారు నిరాకరించారు. అతను కారణం ఏమిటని అడుగగా, సాంకేతిక కారణాల వలన పొరపాటుగా ఆ నెంబర్లు వచ్చాయని, నువ్వు ఎటువంటి లాటరీ గెలవలేదు, నీ టికెట్ని తీసుకెళ్లి చెత్తబుట్టలో వేయాలని వారు అన్నారు. దీంతో ఒక్కసారిగా జాన్కి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఎన్నిసార్లు అడిగినా పవర్బాల్ కంపెనీ వాళ్ళు అదే మాట చెప్పారు. కానీ జాన్ ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదలలేదు. తను కొన్న టికెట్ను తీసుకుని న్యాయ పోరాటానికి దిగాడు. తనకు కలిగిన నష్టానికి లాటరీ కంపెనీ బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశాడు. పవర్బాల్ లాటరీలో గెలిచిన డబ్బును వడ్డీతో సహా ఆ కంపెనీ చెల్లించాలని కోరుతూ జాన్ కోర్టులో దావా వేశాడు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ గందరగోళం ఏర్పడిందని పవర్బాల్ లాటరీ కాంట్రాక్టర్ సంస్థ అయిన టిఓటి ఎంటర్ప్రైజెస్ కోర్టు డాక్యుమెంట్లలో తెలిపింది. జాన్ ఈ టికెట్ను జనవరి 6, 2023 సంవత్సరంలో కొన్నారని టిఓటి సంస్థ ఉద్యోగి కోర్టు ఫైలింగ్లో చెప్పారు. అయితే క్వాలిటీ అష్యూరెన్స్ టీం తమ వెబ్సైట్లో పలు రకాల పరీక్షలు చేపడుతుందని, ఇలా టెస్టులు చేపట్టే రోజున పొరపాటుగా కొన్ని నెంబర్లు వెబ్సైట్లో పోస్ట్ అయ్యాయని, యాదృచ్ఛికంగా అవి జాన్ టికెట్ నెంబర్తో మ్యాచ్ అయ్యాయి, అంతే తప్ప నిజానికి జాన్ ఎటువంటి లాటరీ గెలవలేదు అని ఆ సంస్థ తరపు ఉద్యోగి తెలియజేశారు. మరియు ఈ నెంబర్లు జనవరి 6వ తేదీ నుండి 9వ తేదీ వరకు, అంటే 3 రోజుల పాటు అలాగే ఉన్నట్లుగా తెలిపారు. తర్వాత ఆ పవర్బాల్ కంపెనీ లాటరీ తీసినప్పుడు వచ్చిన నెంబర్లతో వెబ్సైట్లో పబ్లిషింగ్ అయిన నెంబర్లు మ్యాచ్ కాలేదని తెలియజేశారు. కాంట్రాక్టు ఉల్లంఘించడం, నిర్లక్ష్యం, మానసిక ఒత్తిడికి గురి చేయడం వంటి 8 రకాల ఫిర్యాదులతో జాన్ పవర్బాల్ కంపెనీపై దావా వేశాడు. జాన్ తరపు న్యాయవాది రిచర్డ్ ఇవాన్స్ మాట్లాడుతూ, గెలుపొందిన నెంబర్లు జాన్ కొనుగోలు చేసిన లాటరీ టికెట్తో సరిపోయాయి. మొత్తం జాక్పాట్ను పొందేందుకు అతను అర్హుడు. తప్పుడు లాటరీ నెంబర్లను పోస్ట్ చేస్తూ నిర్లక్ష్యం వహించినందుకు పవర్బాల్ కంపెనీ జాన్కు నష్టాన్ని చెల్లించాలి అని చెప్పాడు. అంతేకాక ఇది కేవలం వెబ్సైట్లో పోస్ట్ అయిన నెంబర్లు మాత్రమే కాదు, జీవితాలు మారే అవకాశాలు అందించే కంపెనీల యొక్క విశ్వసనీయతకు సంబంధించినది. లాటరీ ప్రక్రియలో ఈ కంపెనీలు కూడా చాలా లాభాలను పొందుతున్నాయి అని అతను చెప్పాడు. జాన్కు న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. ఒకవేళ లాటరీ గెలుచుకుని ఉంటే తన జీవితం, తన కుటుంబ పరిస్థితి పూర్తిగా మారిపోయేది. తనకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని జాన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మరొక వీడియోలో కలుసుకుందాం.